ప్రభు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నా యాత్రా జీవితంలో మరొక ప్రభుదినాన్ని మీరు నాకు దయచేశారు. ప్రభా, నీ సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు నాకు దయచేశారు. అది కేవలం నీ అనాది సంకల్పం, నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమను బట్టే తండ్రి నీ సన్నిధిని నేను అనుభవించగలుగుతున్నాను. మా అందరికీ మీరు దయచేశారు ప్రభా, మీకు ఎంతో వందనాలు. ప్రభా, నువ్వు ఎటువంటి గొప్ప దేవుడవో మా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు ఎంతో వందనాలు. బలవంతుడైనటువంటి దేవుడవు ప్రభా, నిజంగా తండ్రి నా కోసం ప్రభా మీరు ఈ లోకానికి వచ్చి ఎంత విధేయత చూపుతూ నన్ను రక్షణలోకి మీరు నడిపించారు ప్రభా. నిజంగా మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. దాసుడైన నన్ను మీ సులువు చాటున మరుగుపరచండి, మీ ఆత్మతో నడిపించండి. నీ బిడ్డలకు ఏది అవసరమో ఆ వర్తమానాన్ని నాకును మా అందరికీ మీరు దయచేయమని, యోగ్యమైన రీతిగా ప్రభా మా జీవితాలను మేము పరిశీలించుకొని నీ బలలో చేయగలిగేటువంటి కృపను మా అందరికీ దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి మా అక్కయ్య ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ విజిట్ చేద్దామని చెప్పేసేసి నేను ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి, మన గుంటూరు నుంచి ఆ ట్రైన్స్ ఉండవు, విజయవాడ నుంచి ట్రైన్స్ ఉంటాయి. ఒక ట్రైను కరెక్ట్ టైమింగ్స్ ఏంటంటే అవి ఖచ్చితంగా 2:30 గంటలకి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసేసి జీటీ ఎక్స్ప్రెస్ అని అంటారు. ఢిల్లీ నుంచి విజయవాడకి అదే టైంలో వస్తుంది. మళ్ళా చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళటానికి కూడా అదే టైమింగ్స్లో ఆ జీటీ ఎక్స్ప్రెస్ రెండు ట్రాకుల్లో వచ్చి నిలబడతాయి. సరే, జీటీ ఎక్స్ప్రెస్ వచ్చిందని చెప్పేసేసి అడావుడిగా టైం అయిపోయింది, ఎక్కేశాను. నేను వెళ్ళాల్సింది ఢిల్లీ వెళ్ళాలి. చెన్నై వెళ్ళేది కూడా ఒకటి వచ్చింది, ఢిల్లీ వెళ్ళేది ఒకటి వచ్చింది, 2 పేర్లు జీటీ ఎక్స్ప్రెస్. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ చెన్నై వెళ్ళేదాంటూ నేను ఎక్కాను అన్నమాట. బాగానే ఎక్కాను, వెళుతున్నాను అనుకుంటానే ఉన్నాను, కానీ ఆ ఊర్లు చూస్తూ ఉంటుంటే ఒంగోలు వచ్చింది. నాకు అర్థం కాల, అరే ఏ ట్రైన్ ఎక్కాను ఏంటి అనగానే ఎందుకు అక్కడ కన్ఫ్యూజన్ అయ్యానంటే, 2 ఎక్స్ప్రెస్లు కూడా ఒకే టైంకి అక్కడ చేరినప్పుడు తీసుకునే నిర్ణయంలో తప్పుడు నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. తద్వారా మార్గం వేరైపోయింది, కష్టం అనిపించాల్సి వచ్చింది. అందుకని మన యొక్క యాత్రా జీవితంలో కూడా మనం ఎన్నుకున్నటువంటి మార్గంలో సరైన విధంగా మనం ప్రయాణం చేస్తున్నామా లేదా అనేటువంటిది మన అంతరంగ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉంది 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది.
టైమ్ ఈజ్ ఓవర్. కాలము సంపూర్ణమై ఉన్నది. ఎప్పుడు చెప్పాడు ఇది? యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కాలము సంపూర్ణమైపోయింది, టైం అయిపోయింది. ఒకవేళ నేను గనక ఆ ట్రైన్ వచ్చే టయానికి గనక నేను గనక వెళ్ళకపోతే ఏ ట్రైన్ ఎక్కేవాడిని కాదు. ఇంకా ముందలుగానే జాగ్రత్త పడి ఆ ట్రైన్ ఎక్కాను. అలానే మన యొక్క గమ్యకాలం కూడా, మన యొక్క అంతం కూడా సమీపించి ఉన్నది, సంపూర్ణమై ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. టైం అయిపోయింది. ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క సృష్టికి అంతం దాపురించింది, అంతం వస్తువు ఉంది అనేది దేవుడు మళ్ళా మన దృష్టికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఉంటూ దేవుడు ఏమన్నాడంటే, ఈ కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుండాలంటే, నువ్వు నేను ఎక్కడుండాలంటే దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. ఆ రాజ్యం చాలా నియరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది అని చెప్తూ మారు మనసు పొంది, అద్భుతమైనటువంటి మాట అది. మారు మనసు పొంది, ఎవరైతే పాపక్షమాపణ మారు మనసు అనుభవం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ కాలము సంపూర్ణమైపోయిన తరువాత పరలోక రాజ్యంలో వారికే ప్రవేశం ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మారు మనస్సు అనుభవం లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు. ఎందుకు అర్థం లేదని చెప్తా ఉన్నానంటే, మనిషి చనిపోయిన తర్వాత ఈ యొక్క మనిషి రెండు మార్గాల్లోకి వెళ్ళాలి. రెండు మార్గాల్లోకి వెళ్ళాలి. వెళితే పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. రెండు మార్గాలు అంతే మనిషికి. ఇక ఏమీ లేవు దాంట్లో. ఇక ఎవరైతే మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ అనుభవం కలిగి ఉంటారో వాళ్ళ జీవితం ఖచ్చితంగా పరలోక రాజ్యం వైపు వెళ్ళిపోతుంది. ఎవరికైతే మారు మనస్సు, రక్షణ అనుభవం ఈ యొక్క భూమి మీద బ్రతికున్నప్పుడే వారికి లేదో వారు ఖచ్చితంగా నరకానికి వెళతారు. దేవుని యొక్క వాక్యం చెప్తానే ఉంది. అయితే చాలామంది జీవితాల్లో ఏమని ఒక అపోహ ఉందంటే, ఎందుకు నేను ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు నాకు ఎందుకో దాదాపు ఒక 2 వారాల నుంచి దీని మీదే నన్ను ఈ ప్రదేశంలో మాట్లాడమని చెప్పేసి నా దేవుడు నన్ను ప్రేరేపించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అందుకని నేను ఈ యొక్క వాక్యాన్ని తీసుకోవడం జరిగింది. మారు మనసు అంటే ఏమనుకుంటున్నారంటే, నేను మందిరానికి వస్తున్నాను చాలు, నేను పరలోకానికి వెళ్తాను అని అనుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను పరలోకానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఒక అపోహలో ఉంటారు. నేను దేవుని యొక్క సేవ చేస్తున్నాను, నేను ఆ పరలోకానికి వెళ్ళిపోతాలే అని అనుకుంటున్నారు. ఎన్ని దైవ కార్యాలు నువ్వు చేసినా, ఎంత దేవుని యొక్క నాలెడ్జ్ నువ్వు కలిగి ఉన్నా, బేసిక్ మారు మనసు కనుక నీకు లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించలేవు. మారు మనసు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకే ఒక దినాన దేవుడు నీ పాపాల విషయంలో, నా దేవుడు నా పాపాన్ని క్షమించాడు. ఒకరోజు ఒక దినాన ఆ పాప విషయమై పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఏడ్చిన దినమే నీకు ఆ దినమే మారు మనసు అనుభవంలోకి నిన్ను నడిపించినట్టు. అట్టి అనుభవంలో కనుక ఉంటే మనందరం కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. మానవుని యొక్క జీవితంలో మానవుణ్ణి దేవుడు ఎలా తయారు చేసుకుంటూ వచ్చాడంటే, మానవుల్లో ప్రాణం, శరీరం, ఆత్మ అనేవి 3 ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. శరీరం, ప్రాణం, ఆత్మ అనేవి 3 ఉంటాయి. మనిషి చనిపోతే శరీరం భూమిలో పాతపెట్టబడిద్ది, అది కుళ్ళిపోయిద్ది, నశించిపోయిద్ది.
ప్రాణం గాలిలో కలిసిపోయిద్ది. ఆత్మ ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్ళేది. సత్యాన్ని నమ్మండి. ఆత్మ ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్ళేది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడే నీ జీవితంలో మారు మనసు, పశ్చాత్తాప అనుభవం, పాపక్షమాపణ అనుభవం, నా ప్రభువు నా పాపాలన్నిటిని క్షమించాడు అనేటువంటి అనుభవం కలిగినటువంటి వారు మాత్రమే నీ యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి సంధి చేయబడిద్ది. భూమి మీద ఆ మారు మనసు అనుభవం కలిగి ఉన్నప్పుడు నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి సంధి చేయబడిద్ది. అదే మారు మనసు అనుభవం. ఈ సంధి చేయబడకోకోకుండా నువ్వెన్ని దైవ కార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని సేవ చేసినా అసలు దానివల్ల ప్రయోజనమే లేదు మన జీవితంలో. భూమి మీద ఉన్నప్పుడే మన యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి సంధి చేయబడాలి, దేవుని చేత నడిపించబడాలి. ఎప్పుడైతే మనం నడిపించబడతామో, ఆ మారు మనసు అనుభవంలో ప్రయాణిస్తూ ఉన్నామో, మనం చనిపోయినా సరే దేవుని యొక్క ఆత్మతోటి కనెక్ట్ చేయబడతాం మన జీవితం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు మారు మనసును నువ్వు పొందావో, పశ్చాత్తాప అనుభవం నువ్వు కలిగి ఉన్నావో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ యొక్క పాత జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆయన కడిగేసేసేసేసి ఎలా తయారు చేస్తాడు తెలుసా? ఒక వైట్గా నిన్ను తయారు చేస్తాడు. ఆ రక్షణ దినం రోజు, ఆ మారు మనసు దినం రోజు ఏ పాపాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను నేను. ఒక బ్లాక్ స్లేట్ మీద, ఒక బ్లాక్ పలక మీద చాక్పీస్తో ఒక అక్షరాలు కనుక రాస్తే వైట్కి కనబడతాయి. అవి తడి క్లాత్ తోటి దాన్ని కనుక మళ్ళీ తుడిచేస్తే ఆ అక్షరాలు మనకు కనబడవు, చూద్దామన్నా కూడా కనబడవు. అప్పుడు జరిగింది నా పాపాలని ఏ రోజైతే మనం మారు మనసు అనుభవం పొందామో, ఎప్పుడైతే ఆ పాప క్షమాపణ అనుభవంలోకి వెళ్ళామో, మన పాపాలన్నింటిని కూడా దేవుడు ఆ విధంగా కడిగాడు. అదే రోజు మారు మనసు. అదే పాప క్షమాపణ దినం. అది ఇక్కడ కూర్చున్న వారిలో చాలామందిలో అది జరిగిందని నేను నమ్ముతున్నా. నేను ఒకవేళ అది జరగకపోతే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడే ప్రతి మానవునికి కూడా పాప క్షమాపణ ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత ఎవరికి కూడా పాప క్షమాపణ ఉండదు. భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రమే దేవుడు ఒక పాపికి పాప క్షమాపణ అనేటువంటి నిశ్చయత దేవుడు దయచేస్తాడే కానీ తర్వాత ఆ పాప క్షమాపణ లేదు. బ్రతికున్నగానే మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, ఎంత జాగ్రత్తగా నడుస్తున్నామో, జాగ్రత్తగా ఆలోచించుకొని మనం బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉంది, కాలం సంపూర్ణమై ఉంది, మారు మనసు పొందండి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పైకి మారు మనసు పొందినటువంటి వ్యక్తులంగానే కనబడుతున్నామే కానీ ఒక మంచి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. ఆయన ఎవరు రాశాడు తెలుసా? బిలీవర్స్ అంట మారు మనసు పొందాము అని అనుకుంటూనే ప్రతి పరిస్థితిలో అంట వాళ్ళు ఎలా కనబడతా ఉన్నారంటే మారే మనసుగా మారిపోయారంట. వాళ్ళు భూమి మీద విశ్వాసులు మారు మనసు పొందాం అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ వాళ్ళ జీవితాలు ఎలా కనబడతా ఉన్నాయంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆ పరిస్థితికి తగ్గట్టుగా మారే మనసుగా మారిపోతూ ఉందంట. అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనల్ని, ఎయిదర్ ఏ బిలీవర్ ఆర్ నాన్ బిలీవర్. నువ్వు విశ్వాసివైనా అవిశ్వాసివైనా ఈరోజే మందిరానికి వచ్చినా సరే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మారు మనసు నిశ్చయతని నువ్వు జ్ఞాపకం చేసుకో. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సంధి చేయబడాలి. దేవుని యొక్క ఆత్మతోటి మన ఆత్మ సంధి చేయబడాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. సృష్టిలో మనిషికి తప్పితే ఎవరికి కూడా ఆత్మ దేవుడు ఇవ్వల. పక్షులకు కానీ జంతువులకు కానీ
శరీరం ప్రాణం ఇచ్చాడు అంతే. మానవునికి ఒక్కడికే ఒక స్పెషల్గా తయారు చేశాడు దేవుడు, ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం ఈ యొక్క మారు మనసు పొందాలి అని అంటే, చూడండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో. ఎందుకు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. జాగ్రత్తగా అందరూ దేవుని యొక్క వాక్యాన్ని తీయండి, చూడండి ఒకసారి. 120వ పేజీ, 17వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. చాలండి. అజ్ఞాన కాలం అంటే ఏంటి? దేవుడు ఈ భూమి మీదకి రానప్పుడు ఆ జరిగినటువంటి కాలం అంతా కూడా అజ్ఞాన కాలం. దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఎవరో ప్రవక్త వచ్చేవాడు, నీకోసం పాపాలు ఆ యొక్క బలిపీఠం మీద అర్పించేవాడు, చక్కగా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి నీ తరపున ఆయన ప్రార్థన చేసేవాడు. అయిపోయింది. దేవుడు ఎలా చాలా జాగ్రత్తగా దాన్ని ఓకే అన్నాడు. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఈ రక్షణ దేవుణ్ణి ఎరగటం అనేటువంటిది అప్పుడు ఇజ్రాయేల్కి మాత్రమే ఉండేది. అది ఆయన ఎందుకు వచ్చాడంటే, సృష్టిలో సృష్టించబడినటువంటి సమస్త మానవాళి దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ఎవరు కూడా మారు మనసు లేకోకుండా చనిపోకూడదని చెప్పేసి ఆ దేవాది దేవుడే ఈ లోకానికి రావటం జరిగింది. ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసమే. ఎందుకు వచ్చాడు తెలుసా? మారు మనసుగా ఉంటూ మారే మనసుగా మనం ఉన్నాం. మనం మార్చుకో, మన జీవితాన్ని మార్చుకోమని దేవుడు ఇంకోసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలని ఇంకా మన జీవితాల్లో మారు మనసు లేకోకోకుండా, పాపక్షమాపణ లేకోకోకుండా మనం ఇంకా జీవిస్తున్నామేమో దేవుడు ఒక్కసారి ప్రశ్నిస్తూ ఉన్నాడు నిన్ను, ఇంకెన్నాళ్ళు నీ జీవితం? మనిషి యొక్క జీవితం ఎలా ఉంది, తన యొక్క మనసు ఎలా ఉంది, ఎన్ని రకాలుగా ఉంది? దేవుడు ఎప్పుడైతే మారు మనసును దయచేశాడో పాప స్వభావాన్ని మొత్తాన్ని కూడా దేవుడు కడిగేశాడు. నీ జీవితంలో ఇక పాపం అనేది కనబడడానికి వీల్లేదు. దేవుని యొక్క నిర్ణయం అది. అయితే మనిషి యొక్క మనసు 5 రకాలుగా ఉంది. చూడండి ఒకసారి, తిమోతి రాసిన మొదటి పత్రిక. నిజమైనటువంటి మారు మనసు కలిగి ఉన్నావా, లేదా మారే మనసు కలిగి మనం జీవిస్తున్నావా? పైకి అలా కనబడతా ఉన్నావా? ఒకసారి పరిశీలించుకుందాం. చూడండి ఒకసారి దేవుని ఒక వాక్య భాగంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఏ మనస్సు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? చెడిపోయిన మనస్సు. చెడిపోయిన మనస్సు ఇది ఎప్పుడుంది? ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి రాకముందల మన జీవితం ఎలా ఉందంటే, రక్షణ పాప క్షమాపణ అనుభవం రాకముందల మన మనస్సు ఎలా ఉందంటే చెడిపోయిన మనసుతో ఉన్నాం. ఎందుకని? ఆదాము అవిధేయత వల్ల పాపం మనలో సంక్రమించింది. ఆ పాపం మనలో నుంచి వచ్చింది. ఆ మనసు ఎలా కనబడతా వచ్చిందంటే చెడిపోయిన మనసుతో ఉన్నాం మనం. అది ఎప్పుడైతే ఆ రక్షణ కార్యం మన జీవితంలో జరిగిందో, మరి ఇక్కడి నుంచి ఏముండకూడదు నీ జీవితంలో? చెడిపోయిన మనస్సు నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. అందుకని దేవుడు అన్నాడు, నేను నిన్ను నీతిమంతుడిగా చేశానన్నాడు దేవుడు. ఆ చెడునంతటిని కూడా దేవుడు కడిగేశాడు. అయితే రక్షించబడిన దినం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పైకి మనం విశ్వాసంలాగానే కనబడతా, పైకి మనం దేవుని యొక్క సేవను చేస్తా,
దైవభక్తి కలిగి దైవ కార్యాలు చేస్తూ బైబిల్ గురించి మంచి జ్ఞానం కలిగి మంచి భక్తిపరుడుగా మంచి ప్రార్థనాపరుడుగా ఉంటూ నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో ఈ చెడుతనం కలిగిన మనసు కలిగి ఉంటే మనలో నిజమైనటువంటి మారు మనస్సు, పాపక్షమాపణ అనుభవంలో మనం జీవిస్తున్నావా లేదా మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ నువ్వు మారు మనసు కలిగి ఈ మనసు నీలో లేదంటే దేవుని యొక్క ఆత్మతోటి మనం సంధి చేయబడ్డాం. చెడు మనసు మన జీవితంలో లేకపోతే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, భయంకరమైనటువంటి లోకంలో ఉన్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది చెడు మనసుతో మనం జీవిస్తున్నామేమో, పైకి అలా కనబడుతున్నామేమో. ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కాలము సంపూర్ణమై ఉంది, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందు, మారు మనసు పొందు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే దెర్ ఈజ్ అన్ ఇండికేషన్, ఒక సైన్, అది ఒక గుర్తు. ఇది మన బ్రతుకులు మార్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక అవకాశం ఇది. ఇక్కడ కూర్చున్న వారిలో మనం ఇంకా పాపక్షమాపణ నిశ్చయిత లేకపోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాలే, మందిరానికి వెళ్తున్నాలే, బైబిల్ చదువుతున్నానులే, ఇదేంటి మనకి అని అనుకుంటే మారు మనసు లేకపోతే పరలోక రాజ్యం లేదు. చనిపోయామంటే కళ్ళు తెరిస్తే మనం ఉండేది రెండు మార్గాలు, ఒకటి ఉంటే నరకం, లేకపోతే పరలోకం. రెండో మనసు గురించి చూద్దాం. చూడండి, రెండో మనసు 12వ కీర్తన 12వ కీర్తన 12వ కీర్తన 2వ వచనం. 12వ కీర్తన 2వ వచనం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చాలండి. ఇక్కడ ఇంకో రకమైనటువంటి మనసు గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోసకరమైనటువంటి మనస్సు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రక్షణ పొందామండి మేము, మాకు మారు మనసు ఉంది, మాకు దగ్గరగా 20 సంవత్సరాల నుంచి మాకు మారు మనసు అనుభవం అండి, మేము 40 సంవత్సరాలు ఉన్నామండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోసకరమైనటువంటి మనస్సు. ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చాలా కఠినమైనటువంటి మాటలు ఇవి. మారు మనస్సు సక్రమంగా జరిగితే, దేవునిలో మనం నిజంగా బ్రతుకుతుంటే, దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మతో ఉన్నప్పుడు ఇవి ఉండవు, ఇవి ఉండవు, ఇవి ఉండవు. ఇవి ఉన్నాయంటే పరిశీలించుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవుడు అందుకనే చెడిపోయిన మనసుతో ఉన్నావా, మోసకరమైనటువంటి మనసుతో బ్రతుకుతున్నావా, జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసు పొంది ఇలా జీవిస్తుంటే దేవునితో అబద్ధం ఆడుతున్నాం, దేవుణ్ణి మోసం చేస్తున్నాం. దేవుడు అందుకనే మనకు ఒక అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు. మూడో భాగంలోకి వెళ్దాం. 16 సామెతల గ్రంథం 16వ అధ్యాయం. మానవుని యొక్క జీవితం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. చాలండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఏముందంట? అహంకారమైన మనస్సు. అహంకారమైన మనస్సు, గర్వంతో కూడినటువంటి మనస్సు. ఈ భూమి మీద మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలా? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలా? వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాం?
దేవుడు ఎందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నాడంటే అహంకారం, గర్వం. ఎవరితో? విశ్వాసులతోటే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మారు మనసు పొందినటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అహంకారం, గర్వంతో జీవిస్తూ పైకి మళ్ళీ మనం ఎలా కనబడతా ఉన్నామంటే ప్రార్థన చేస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకుందాం, ఒకళ్ళనొకళ్ళు మనం విమర్శ చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. కాలము సంపూర్ణమై ఉంది, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది. నిజమైనటువంటి మారు మనసు బ్రతుకు మన జీవితంలో జరిగితే ఇవి ఉండటానికి వీల్లేదు. వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే నీ రక్షణ దినాన, ఆ మారు మనసు దినాన వీటన్నిటిని తుడిచివేశాడు దేవుడు. ఇక నీ జీవితంలో ఇవి మొలకెత్తడానికి వీల్లేదని. ఇవి ఉంటూ మనల్ని మనమే సమర్థించుకుంటూ దేవుని నుంచి దూరమైపోతా ఉన్నాం. దేవుని నుంచి దూరమైపోతా ఉన్నాం. జాగ్రత్తగా మన జీవితాల్ని కొనసాగించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి చూపిస్తాను నేను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అమ్మా చదవండి. చాలండి, చూడండి ఒకసారి 7వ వచనంలో. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక, దుష్ట మనస్సుతో కలిగినటువంటి మూర్ఖత్వంతో నడుచుకొనక, దుష్ట మనస్సు ఇవన్నీ కూడా ఉంచుకొని ఈ 4 రకాలైనటువంటి మనిషి యొక్క జీవితంలో ఉంచుకొని ఎన్ని దైవ కార్యాలు చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నా, ఎంత దేవుని పరిచర్య చేసినా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మారు మనసు విషయంలో జాగ్రత్త పడు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తప్పిపోతున్నావు, రైట్ వేలో వెళ్ళటల్లా నువ్వు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది. బివేర్ ఆఫ్ యూ, జాగ్రత్త పడు అని దేవుని యొక్క వాక్యం నాతో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతూ ఉన్నప్పుడు భయం వేసింది. ఈ చదువుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభా నేను ఎక్కడున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నేను మానవ జీవితంలో ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మారు మనసు లేకపోకుండా నువ్వు జీవిస్తూ ఇటువంటి మనసుతో కనుక నువ్వు చనిపోతే, ఇంత మనసు నీలో ఉండి ఇటువంటి స్వభావాలు కలిగి నువ్వు చనిపోతే పరలోక రాజ్యం లేదు. అల్టిమేట్ గోల్ మనకి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి కానీ లేదా నరకానికి కానీ వెళ్తావు, అంతే. ఇది ఒక ప్రయాస. 100 ఏళ్ళు బ్రతుకు లేదా 120 ఏళ్ళు బ్రతుకు. ఇవి కాపాడుకోలేకోకుండా నేను వెళ్తున్నానని అనడం అసత్యం, అబద్ధం. అది మన జీవితంలో. కాబట్టి మన జీవితాన్ని పరిశీలించుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలానే కొంతమంది దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చూడండి ఒకసారి. అప్పుడున్న కాలంలో కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించవలనని యూదులను గ్రీసు దేశస్థులను
గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యమించుచుంటునో ఇదంతయు మీకు తెలియను. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, గ్రీసు దేశస్థుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అన్యజనాంగం గురించి మాట్లాడతా, అయ్యా యూదులు ఎవరో తెలుసా? అసలు యేసు ప్రభువుని ప్రభు అని నమ్మటానికే వాళ్ళు ఇష్టపడట్లే. వాళ్ళకి సైతం కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మారు మనసు పొందాలి మీరు. ఈ గ్రీసు దేశస్థులు ఎవరో తెలుసా? బైబిల్ మీద బహుపాండిత్యం కలిగినటువంటి వాళ్ళు. మాకు అన్నీ తెలుసు, మాకు నువ్వేం చెప్పేది మాకు ఇప్పుడు వచ్చి? ధర్మశాస్త్రం తెలుసు, మాకు అంత జ్ఞానం తెలుసు, మాకు బైబిల్లో నిష్ఠ అపారమైనటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం మేము, మాకు చెబుతున్నాం ఏందని అన్నాడు. అయినా కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే, పాపక్షమాపణ నిశ్చయిత నీ జీవితంలో లేకపోతే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే విశ్వాస జీవితం నుంచి ఒకవేళ తొలగిపోయావా, అసలు విశ్వాసమే కాకోకోకుండా నీ జీవితాన్ని కొనసాగింపజేస్తున్నావా? దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసాన్ని స్థిరపరచుకో. అవిశ్వాసంలో జీవిస్తే మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి దేవుని యొక్క నిశ్చయిత కలిగి జీవించమని దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన మనమే చూపించేటువంటి ప్రేమ బ్రతిమలాడుతున్నాడు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో విశ్వాసంలో బలహీనలు కాకూడదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో విశ్వాసంలో అంతకంతకు వృద్ధి చెందాలనే దేవుడు మనతో బ్రతిమలాడుతున్నాడు. ఆయన ఎక్కడుంది చూడండి, దేవుని యొక్క వాక్యభాగంలో చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. దేవుడు ఎంత బ్రతిమలాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 18వ వచనం చూడండి, నేను చదువుతాను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. ఏ మనసు ఇది? ఎటువంటి మారు మనసు? జీవార్థమైనటువంటి మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే అది అర్థం చేసుకుంటే ఎంతో సంతోషం ఉప్పొంగిపోయిద్ది. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నువ్వు జీవంతో కలిగినటువంటి మారు మనసును అనుభవిస్తూ ఉంటావు. చనిపోయినా కూడా అదే జీవంతో పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. అటువంటి దేవుడు మనకిచ్చిన మారు మనసు అది. ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహించాడు మనకు. అది మనం అనుభవిస్తున్నాం. మనం అది అనుభవిస్తున్నావా? నెట్టేసుకుంటున్నావా? దాన్ని కాపాడుకుంటున్నావా? జీవార్థమైనటువంటి మారు మనసు బ్రతుకుతున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా అదే మనసు దేవుడు మనకి దయచేస్తున్నాడు. ఆయన అట్టి మనసుతోటి మనం జీవిస్తున్నామా? అటువంటి మారు మనసు అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మారు మనసు అనేటువంటిది దేవుడిచ్చేటువంటి అనుగ్రహం. ఇది ఈరోజు మనం బ్రతికున్నామంటే, రక్షణలోకి వచ్చామంటే, ఆ బలలో చేవేస్తున్నామంటే, బాప్తిజంలోకి వెళ్ళామంటే దేవుడు నీ మీద, నా మీద చూపించినటువంటి అనుగ్రహం అది. దాన్ని సరైన రీతిలో కాపాడుకుంటూ మన జీవితాన్ని ముగించగలుగుతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడు మనసు కలిగి, అహంకారమైన మనసు కలిగి, దుష్టత్వం కలిగిన మనసు కలిగి జీవిస్తూ దేవునిలో జీవిస్తే అంత భయంకరమైనటువంటి జీవితం మరొకటి లేదు. జాగ్రత్త పడు. భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ మనం సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం ఈ విధంగా వెళ్ళాలి అని అంటే ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ఎందుకు మనం ఇటువంటి మారుమనసు అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి వ్యక్తి ఎడల, ప్రతి విశ్వాసి ఎడల, ప్రతి బిడ్డ ఎడల ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మొట్టమొదటి చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ జీవార్థమైనటువంటి మారు మనసును అనుభవించాలంటే నీ జీవితంలో దేవునికి నీకు మధ్యలో ఏం ఉండకూడదంటే దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం, మీ కొరకు నియమించిన
సారీ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది ఏమన్నాడు అక్కడ మళ్ళా? తిరుగుడి. ఇద్దరు వ్యక్తులకు చెప్తా ఉన్నాడు. అసలు నీ జీవితంలో ఆ పాపత్వం కలిగినటువంటి మనసు నీ జీవితంలో ఉంటే, ప్రభా నేను పాపినయ్యా అని నీ నోటితో ఎప్పుడైతే ఆ పాపాన్ని గుర్తించి నువ్వు గనక దేవుని వైపు తిరిగితే, ఆ జీవార్థమైనటువంటి మారు మనసుని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మారు మనసు పొంది దేవునితో ఇటువంటి సహవాసం కలిగి ఉండకోకుండా ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటుంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా నీ పాపాలు, మన పాపాలు క్షమించబడే విషయంలో ఇష్టపడి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోసం కన్నీటితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఆయన వైపు ఎప్పుడైతే తిరుగుతావో, ఆ జీవార్థమైనటువంటి మారు మనసుతో బ్రతకాలనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా నా పాపాలు క్షమించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నప్పుడు ఆ కన్నీటితో దేవుని సన్నిధికి చేరితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆ దేవుడు. ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. మన పాపములు తుడిచివేయబడిన నిమిత్తం పాప క్షమాపణ కోసం ఆయన సన్నిధికి రా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడు మనసు కలిగి ఉన్నావా? దుష్ట మనసు కలిగి ఉన్నావా? అహంకారమైన మనసు కలిగి ఉన్నావా? దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బ్రతుకు మార్చుకో, బ్రతుకు మార్చుకో, ఇకనైనా మార్చుకుందాం. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక విశ్వాసి పాపంలో పడితే తన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక గందరగోళంగా జీవిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడంట. దేవునితో నువ్వు లింకప్ అయ్యి ఇటువంటి చెడు మనసు, ఇటువంటి అహంకార మనసు, ఇటువంటి దుర్మార్గమైనటువంటి మనసులు మనం కలిగి పాపంలో జీవిస్తూ ఉంటుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలవంతం చేసి నీ జీవితంలో ఒక భయాన్ని, సంతోషం ఉండదు మన జీవితంలో. ఆ అనుభవంలో ఎప్పుడైనా ఉన్నావా? ఆ అనుభవాన్ని ఎప్పుడైనా అనుభవిస్తున్నావా? ఈ మనసు ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి దూరమైపోతా ఉందో మన జీవితంలో సంతోషం ఉండదు, దుఃఖం ఉంటుంది, నిట్టూర్పు ఉంటుంది, ఒక రకమైన వేదన ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధికి చేరేంతవరకు, ఆ పాపాన్ని ఒప్పుకునేదాకా దేవుని సన్నిధిలో సంతోషం ఉండదు. కాబట్టి ఇటువంటి నిశ్చయితని మనం కలిగి ఉంటూ మనం జీవించాలని దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. శరీరంతో చేసిన పాపం బాహ్యంగా కనబడిద్ది. శరీరంతో చేసే పాపం బాహ్యంగా కనబడిద్ది. అది తొందరపడి చెయ్యం. అతి భయంకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? మనసుతో చేసే పాపం శరీరంతో చేసేటువంటి పాపం కన్నా మనసుతో చేసే పాపం 100 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. అది దేవునికే తెలుసంట అది. అందుకనే మానవ జీవితంలో, విశ్వాసి జీవితంలో సంతోషం లేకోకోకుండా నిట్టూర్పుతో మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనల్ని చూసినప్పుడు, అరే ఏంట్రా బాబు ఇలా జీవిస్తున్నావు అని బాధపడతాడంట దేవుడు. అందుకనే దేవుడు అన్నాడు, నీ పాపములు క్షమించబడే నిమిత్తం నువ్వు ఏడు, ప్రార్థన చేసుకో, జీవార్థమైనటువంటి మారు మనసుతో బ్రతుకు అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మన జీవితంలో. అందుకనే దేవుని యొక్క వాక్యభాగంలో చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
దేర్ఫోర్ నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ నీ చెడుతనమును మానుకొని దేవుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఆయన గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఇంత సంపాదించుకొని, ఇంత చేసుకొని, ఇంత భయంకరంగా జీవిస్తా, ఎటువంటిది కూడా ఆ పాపక్షమాపణ లేకుండా మనం చనిపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఆ భయంతో దేవుడు అంటున్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని, ఇప్పుడన్నా మానుకొని మారు మనసు పొందు. ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, తప్పనిసరిగా క్షమిస్తాడు దేవుడు. తప్పనిసరిగా క్షమించడానికి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన బ్రతుకు మారాలనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక కఠినమైన మాట మీతో చూపిస్తా నేను. హృదయాన్ని కాఠిన్యం చేసుకోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుడు ఇన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నా కూడా ఒకానొక టైంలో నువ్వు ఇక నేను మారు మనసు పొందాలని నువ్వు తాపత్రయపడినా కూడా ఆ సమయం దేవుడు మనకి ఇవ్వడంట ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, 208వ పేజీ. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక ఏమైపోయాడు? విసర్జించబడ్డాడు. దేవుడు మనం బ్రతికున్నప్పుడే ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన దైవదాసులు నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇంకా నీ హృదయాన్ని కాఠిన్యం చేసుకొని ఒకానొక దినాన అయ్యా నువ్వు దానికోసం మన శ్రద్ధతో ఎంత వెతికినా కూడా మారు మనసు పొందని అవకాశము దొరకదంట. అదిగా అటువంటి భయంతో మనం జీవిస్తున్నామా? పాపం అంటే అలాంటి భయంతో జీవిస్తూ మనం బ్రతుకుతున్నామా? పరిశీలించుకుందాం. ప్రతి ఒక్కరితో, మనందరితో, నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరైన బ్రతుకుని మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. కాలము సంపూర్ణమై ఉన్నది. పరలోక రాజ్యం సమీపించి ఉంది. ఏదో బ్రతికాం, ఏదో జీవిస్తున్నాం అనేటువంటిది ఉండటానికి వీల్లేదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనతోటి ఒకటి, మన జీవితంలో ఏం జరగాలని దేవుడు కోరుకున్నాడంటే పాపక్షమాపణ అనుభవం, పాపములు తుడిచివేసేటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు బ్రతిమలాడుతున్నాడు మనల్ని. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారంలో ఎవరైనా సరే ఇటువంటి మనస్సు కలిగి, చెడిపోయిన మనస్సు, అహంకారమైన మనస్సు, దుష్టత్వం కలిగిన మనస్సు, ఎన్నిసార్లు మన జీవితాలు పొల్యూట్ అయిపోయినాయి. పరిశీలించుకుందాం. శరీరంతో చేసే పాపం ఎవరికి కనపట్లేదులే అని నిన్ను నువ్వు మోసపురుచుకుంటావేమో. దేవుడు అన్నాడు, మనస్సుతో చేసే పాపం, దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంటావు, దుష్టత్వంగా ఆలోచిస్తూ ఉంటావు, మోసంతో ఆలోచిస్తూ ఉంటావు. అవన్నీ నేను లెక్క కడుతున్నా. నేను పరిశీలించుకుందాం. మన బ్రతుకుని మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు అన్నాడు, పాపములు తుడిచివేయబడి నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ఏడు. దేవుడు అన్నాడు, నేను నీకు రక్షణ దయచేస్తా, పాపక్షమాపణ ఇస్తా. నేను మన జీవితాన్ని మనం మార్చుకుందాం. ఇంకొక విషయం చెప్పమంటారా? నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు, మా నాయనమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, మా తాతయ్య దేవుణ్ణి నమ్ముకున్నాడు, మా నాన్నమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు. కానీ నేను కూడా పరలోక రాజ్యంలో ఉంటాను అనుకోబాకు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే. నిన్ను సృష్టించాడంటే దేవుడు, నీ వ్యక్తిగత జీవితం నువ్వే లెక్క చెప్పాలి దేవునికి. అంతేగాని వాళ్ళు చెప్పరు నీ గురించి. ఎవరి పర్సనల్ లైఫ్ని వాళ్ళు దేవునికి మనం ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. రెండో భాగంలోకి వెళ్దాం. ఒకటి, పాపాలు క్షమించుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. రెండవది, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం
మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకాయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఎందుకు మనం మారు మనస్సు ఆ నిశ్చయితలోకి మనం కలిగి ఉండాలంటే, ఎందుకు దేవుని యొక్క భయాన్ని కలిగి మనం కలిగి జీవించాలంటే, ఒకానొక దినాన దేవుని యొక్క ఉగ్రతకి మనం ఉండకూడదు. ఆయన ఉగ్రత కింద ఉండకూడదు. అక్కడే ఉన్నాడు చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు. నువ్వు దేవుని యొక్క ఉగ్రతని చూడలేవు. ఒక గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, అంత్యదినాలు అని చెప్పి బైబిల్లో ఎన్నో రోజులు రాశాడండి. బైబిల్ ఉన్నప్పుడే అంత్యదినాలు సమీపించినని రాసి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు చెప్తున్నారేంటి అని అంటే, ఆయన రాస్తాడు, ఆ ట్రాన్స్లేటర్ రాస్తాడు. ఆయన ఈ మనస్సు కలిగి ఉండటం వల్లే చాలామంది ఈ మారు మనస్సు విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ అంత్యదినాలు ఎప్పుడు ఆ రోజుల్లో ప్రారంభమైనవి అంటవి. అంత్యదినాలు అప్పట్లో ప్రారంభమైనవి. ఈ అంత్యదినాలు ఇప్పట్లో ఎండ్ అయిపోతున్నాయి అంటే అవి చివరి రోజుల్లో ఉన్నామంటే అవి ప్రారంభ దినాలు, ఇప్పుడేమో చివరి దినాలు అయిపోయినాయి అంట మన జీవితాల్లో. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడో చెప్పాడు దేవుడు అంత్యదినాలు వస్తాయని. అవి ప్రారంభ దినాలు, అవి బైబిల్లో రాయబడి దినాలు, ప్రారంభ దినాలు. ఇప్పుడు అంత్యదినాల్లోకి వచ్చేసాం, చివరి రోజుల్లో ఉన్నాం మనం. ఉగ్రతా దినం రాబోతా ఉంది. అక్కడ రాస్తాడు చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో అక్కడ ఎంత మాట్లాడుతూ ఉన్నా అంటే, రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అక్కడ మారు మనసు పొంది తగిన ఫలము ఫలించుడి. తగిన ఫలం ఫలించుడి. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? సర్పసంతానమా. అంటే అసలు ఆ మైండ్, ఆ వర్డ్ ఆఫ్ లాంగ్వేజ్ చూసేవాటికి మన జీవితాలు చూసినప్పుడు దేవుని బిడ్డలంగా ఉంటున్నామా? దేవుని యొక్క సంతానంగా ఉంటున్నామా? మారు మనసు పొంది దేవుని యొక్క సంతానంగా మనం ఉంటున్నామా? లేదా ఇటువంటి ఆ లోకంతో మాలిన్యం కలిగి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, సర్పసంతానమా అనే పరిస్థితిలోకి వచ్చామంటే దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనవుతాం మన జీవితాలు. అందుకని అంటాడు, మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయంలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 20 నుంచి 22 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 21వ వచనం నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను చదువుతున్నా చూడండి. 21వ వచనం నుంచి నేను మాట్లాడుతున్నా. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, ఆ ప్లేసుల్లో నీ పేరు నా పేరు పెట్టుకుందాం. ఆ ప్లేసుల్లో నీ పేరు నా పేరు పెట్టుకొని చదువుకుందాం మనం. అక్కడ అంటాడు, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేవాళ్ళు. మీకు ఇచ్చినటువంటి రక్షణ మీకన్నా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా నా యొక్క పరిచర్యలో అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు మీకు ఇచ్చి నేను ఏడుస్తున్నానని అన్నాడు దేవుడు. రక్షణ ఇచ్చి నమ్మి మీ చేతుల్లో నేను ఉంటే మీ జీవితాలు ఇంకా భ్రష్టత్వమైపోతావన్నా. అదే నేను వాళ్ళకి ఇచ్చినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్యను నేను చూసేవాడిని. ఎంత విలపిస్తున్నాడు దేవుడు, ఎంత బాధపడతా ఉన్నాడు. అందుకనే సర్పసంతానమా, దేవుని యొక్క ఉగ్రతకు లోనవ్వబాకండి, మన జీవితాలు కాపాడుకుందాం మనం అంటూ 22వ వచనంలో అంటాడు. అక్కడ రాగాలు అంటాడు, విమర్శన దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. విమర్శన దినమందు కఠినమైనటువంటి దినాలు కలిగి జీవించకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఉగ్రత అంత భయంకరమైంది. ఎందుకు నేను మారు మనసు కలిగి బ్రతకాలంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. ఎందుకు నేను మారు మనసు పొందాలంటే ఈరోజే మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో క్షమించబడాలి ఈ ఉగ్రతని తప్పించుకోవడానికి. 3వ భాగంలోకి వెళ్దాం.
మూడో భాగంలోకి వెళ్దాం. తిమోతి రాసిన రెండో పత్రిక. తిమోతి రాసిన రెండో పత్రిక 1, పాపాలు తుడిచివేయబడిన నిమిత్తం మనం దేవుని యొక్క సన్నిధికి చేరాలి. రెండవది, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి మనం దేవుని యొక్క సన్నిధి నుంచి మారు మనసు అనుభవంలోకి రావాలి. మూడవది, తిమోతి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24వ వచనం నేను చదువుతున్నా చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని. ఇక్కడ మూడోది, మన జీవితంలో ఎప్పుడు ఈ చెడుతనం, ఈ అహంకార మనసు, ఈ మూర్ఖ మనసు ఇవన్నీ ఒక విశ్వాస జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తూ ఉంటాయంటే, మనం క్రమేణా మన జీవితాలు సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్తూ ఉంటాం. మన జీవితాలు దేవుని నుంచి దూరం అయిపోయాయి. ఇదేం చేస్తుందో తెలుసా? మళ్ళా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావేమో అని చెప్పేసి ఈ సాతాను ఊరిలో ఉన్నప్పుడు నీ జీవితంలో మోసం ఉంది, నీ జీవితంలో దుష్టత్వం ఉంది, నీ జీవితంలో అహంకారమైన మనసు ఉంది, నీ జీవితంలో గర్వం ఉంది. ఈ మాటలు విని ఒకవేళ నువ్వు దాని చివరిలో నుంచి నువ్వు బయటకు వచ్చి మారు మనసు పొందుతావేమో అని చెప్పేసి ఇప్పుడు నీకేం మాట్లాడుతూ ఉంటుంది తెలుసా? ఇవన్నీ ఇంటానే ఉన్నావు. ఎంతమంది చెప్పలా, ఏందిరా బాబు నువ్వు వెళ్ళేది బయటికి? అలా నువ్వు అనుకుంటున్నావంటే ఇంకా సాతాను చెర ఉరిలో నుంచి బయటికి రాలేకపోతున్నావు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సాతానుడు మన మనోనేత్రాల్ని ఆ విధంగా గురిటితనం కలిగజేస్తాడు. నిన్ను దేవునిలో ఆత్మీయంగా బలపరచడానికి ఇష్టపడ్డవాడు తన ఆధీనంలో ఉంచుకొని నిన్ను మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది తెలియక మన జీవితాల్లో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూనే ఉంటాం. మనం ఆ పాపంలో సాతాను ఊరిలో వెళ్ళిపోతా అది ఎలా ఉంటుంది తెలుసా? రమ్యంగా కనబడతా ఉంటుంది, ఎంతో ఆనందంగా కనబడతా ఉంటుంది. వెళ్తానే ఉంటాం మనం. ఎందుకు సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి? కరెక్ట్గా ఆ పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రాలేక నిందబడిద్దేమో అపనిందబడిద్దేమో అని చెప్పేసి ఆ సాతానుడు వాళ్ళ యొక్క మనోనేత్రాలను గుడ్డితనం కలిగజేసి మళ్ళా వీడు తేరుకునే లోపలే ఏం చేస్తాడు తెలుసా? సూసైడ్కి అప్పచెప్తాడు. వాడు వెంటనే వాడు మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణానికి, నరకంలోకి వెళ్ళిపోతాడు. వాడు టార్గెట్ అది. వాడు అవకాశం మనం ఇస్తున్నాం. ఆ అవకాశం ఇచ్చి లేనిపోయినటువంటి చిక్కుల్లో కూరుకుపోయి మన జీవితం అస్తవ్యస్తమైపోతా ఉంది. ఇది గ్రహించుకోలేక సాతాను ఊరిలో నుంచి బయటికి రాకోకోకుండా మన జీవితాన్ని మనం కొనసాగుతూ ఉన్నాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే అర్థమైంది తెలుసా? మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. మారు మనసు పొందినప్పుడు దేవుని యొక్క వాక్యం నీ జీవితంలోకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, రూపాంతరత జరగాలి మన జీవితంలో. అయ్యో దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, దేవుని ప్రేమ నాతో ఇలా మాట్లాడుతూ ఉంది, దేవుని యొక్క సత్యం నాకు వినబడతా ఉంది, నా బ్రతుకునే మార్చుకోవాలని ఎప్పుడైతే నువ్వు రియలైజేషన్ జరిగితో అప్పుడు సాతాను ఊరిలో నుంచి నువ్వు బయటకు వస్తావు, గొప్ప పరలోక రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. సాతాను ఊరిలో నుంచి తప్పించబడే నిమిత్తం మన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి చూడండి. కొన్నిసార్లు అంట మన జీవితం ఎలా అయిపోయిందంటే 50వ కీర్తన చూడండి ఒకసారి. 50వ కీర్తన 17వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని పొంది దిద్దుబాటు నీ జీవితంలోకి రాకోకోకోకుండా అక్కడ ఏం రాయబడింది తెలుసా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏముందిలే ఇదంతా, ఎందుకు వస్తుంది? సాతానుడు నిన్ను అలా భ్రమిస్తాడు. సాతానుడు నిన్ను నీ యొక్క మనోనేత్రాన్ని వెలిగింపజేయడు. ఏ కాడికి నిన్ను పాపంలోకి నడిపిస్తూ ఉంటాడు. తన టార్గెట్ అదే. దిద్దుబాటు చేసుకోవడానికి అది ఇష్టపడనీయదు. ఎందుకంటే దాని ఆధీనంలో ఉన్నావు నువ్వు.
దాని స్వభావంలో ఉన్నావు. పైకి విశ్వాసిగానే ఉంటూ ఇటువంటి మనసు కలిగి మనం ఆ యొక్క తంత్రాల్లో ఉండిపోయి బయటికి రావడానికి ఇష్టపడుకోకుండా దిద్దుబాటుని ఇంకాస్త నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడతా ఉంటాం మన జీవితంలో. అందుకని అక్కడ అంటూ ఉంటాడు, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి. ఇవన్నీ చాలా విన్నాంలే, కానీ మన అనుభవం ఎంత? అరే దాదాపు 20 సంవత్సరాల అనుభవం, రక్షణ పొంది ఇంత ఉన్నాం, ఇవన్నీ ఇని తల కాచిపోయిందని అంటా ఉన్నాం. ఇవన్నీ ఎవరిస్తారు తెలుసా? సాతానుడే. అది గ్రహించలేకోకుండానే మన జీవితంలో దిద్దుబాటు ఎప్పుడైతే కలిగి ఉన్నావో సార్వభౌమాధికారం కింద, అధికారం కిందకు నువ్వు వెళ్తావు. ప్రభా, అవును ప్రభా, అవును ప్రభా, ఎస్ లార్డ్, నీకు విధేయత చూపుతున్నాను ప్రభా, అవును ప్రభా, నా జీవితంలో ఎలా వెళ్తా ఉంది ప్రభా, మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు చెప్పాను నేను. 1, పాపక్షమాపణ అనుభవంలోకి నడవాలి. 2, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం దూరం అవ్వాలి. 3, సాతాను ఊరిలో నుంచి జ్ఞానయుక్తంగా బయటికి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చివరిగా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ముప్పై 31వ వచనం చూడండి జాగ్రత్తగా. అజ్ఞాన కాలం అనేది మనం ఇందాక చూసాం. మనం 31వ వచనం తర్వాత ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు దేవుడు. ఉగ్రతా దినం కాదు, సాతాను ఊరిలో నుంచి బయటికి రావటం కాదు, పాపక్షమాపణ పొందటమే కాకుండా తీర్పు నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుడు ఈ మారు మనసు అనుభవంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఒకానొక దినాన ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడాలి, లెక్క అప్పచెప్పాలి. తీర్పు నుంచి తప్పించుకోవడానికి ఈ మారు మనసు అనుభవం, ఈ జీవార్థమైనటువంటి మారు మనసు దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్కడ రాయబడి ఉంది, తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎంతవరకు కొనసాగుతావో అంతవరకు కొనసాగు, నీ ఇష్టం. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఒక్క మాట కూడా నిన్ను అనడు. నువ్వు ఏది చేయాలని కూడా చేయమంటాడు, అంతే. కానీ ఆ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అరే బాబు, ఇప్పుడన్నా మారు మనసు పొందిరా, అరే ఇప్పుడన్నా నీ జీవితాన్ని మార్చుకో, ఇప్పుడన్నా పశ్చాత్తాపడు. ఒక దినాన నువ్వు నిలబడాల్సి వచ్చింది, ఒక దినాన వేదనకరమైనటువంటి దినం, నీ జీవితం మార్చుకోమని దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడంటే అదే. కాబట్టి ఆ దినంలో మన జీవితాన్ని మార్చుకోమని దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ఎలా దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేది అక్కడ రాయబడి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం, మరియు నేను చదువుతా చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదురు నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇంతకన్నా మనం ఆన్సర్ చెప్పేది ఏం లేదు. చనిపోయినా సరే తీర్పులోకి రావాల్సిందే. దేవుడు సృష్టించింది అందుకోసమే. ప్రతి ఒక్కరిని కూడా
జీవగ్రంథంలో వారి వారి క్రియల చొప్పున తీర్పులోకి వస్తారు. ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలి. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ మార్గం, అద్భుతమైనటువంటి ఈ సత్యం దేవుడు మనకిస్తే ఎలా జీవిస్తున్నాం మన జీవితాలు, ఎలా వెళ్తా ఉన్నాం మన జీవితాలు. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా తీయండి అందరూ. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. 214వ పేజీ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతున్నా చూడండి జాగ్రత్తగా. 17వ వచనం నేను చదువుతున్నా, నేను జాగ్రత్తగా వినండి. పక్షపాతము లేకుండా, పక్షపాతం ఉండదు దేవునికి. ఆయన న్యాయవంతుడు. ఆ దేవుడు తీర్పు తీర్చేట విషయంలో న్యాయం చేసేటువంటి దేవుడు ఆయన. పక్షపాతం అసలు ఉండదు అక్కడ. ఏమన్నాడు? లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అండర్లైన్ చేసుకోండి. మనం పరదేశులం. ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు? భయంతో బ్రతుకు. మన జీవితాన్ని భయంతో ముగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 4 విషయాలు. పాప క్షమాపణ కోసం మరి మారు మనసు పొందాలి. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి మారు మనసు పొందాలి. 3వది, సాతాను ఉరిలోని తప్పించుకోవడానికి మారు మనసు పొందాలి. 4వది, తీర్పు దినాన తప్పించుకోవడానికి మారు మనసు పొందాలి. నిజమైనటువంటి మారు మనసు అనుభవంతో మనం జీవిస్తున్నావా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆ బలలో చేయబోతా ఉన్నప్పుడు దేవుడు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతోటి. ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరూ చూడండి. 134వ పేజీ, 2వ అధ్యాయం 4వ వచనం. దేవా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇంకంతకన్నా దేవుడు నీతో మాట్లాడు. దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఇంకా కాఠిన్యం కలిగి ఉన్నావా? ఈ దైవభక్తి మారు మనసు అనుభవంలో జీవించడం అనేటువంటిది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం. అది అనుగ్రహమే కాదు, అనుగ్రహ ఐశ్వర్యం. భూమి మీద పరలోకంలో గొప్ప ఐశ్వర్యాన్ని మనం అనుభవించబోతున్నాం మనం. అయితే ఆయన మాటలను తృణీకరిస్తావా? ఇంకా పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది. మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తలలోంచుకుందాం, దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ఎవరంతటా వాళ్ళం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించుకొని యోగ్యమైన రీతిగా మన బలలో చేయి వేయటానికి ప్రయత్నం చేద్దాం.